ప్రస్తుతం సీక్వెల్స్ ఫ్రాంచైజీల హవా నడుస్తుంది. గతంలో చిన్న సినిమా విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా వచ్చే సినిమాలను సాధారణంగానే కనిపించేవి. కానీ బాహుబలి లాంటి భారీ చిత్రాలు సృష్టించిన సంచలనం తర్వాత మేకర్స్ ఆలోచన దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చిన్న బడ్జెట్ తో మొదలై సంచలనం సృష్టించిన సినిమాలు సైతం సీక్వెల్స్ రూపంలో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉన్నాయి. ఈ ధోరణికి ప్రధాన కారణం ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలు, కథాంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే నిర్మాతల తపన. ఎంతో వినూత్నంగా తెరకెక్కిన తుంబాడ్ మొదటి భాగం 10 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. కానీ ఇప్పుడు రాబోతున్న తుంబాడ్ 2 కోసం మేకర్స్ ఏకంగా 150 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ప్రయోగాత్మకంగా మొదలైన చిత్రాలు ఇప్పుడు భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో కూడిన విజువల్ వండర్స్ గా మారుతున్న వైనం కనిపిస్తుంది. కాంతార వంటి చిత్రం కన్నడ నాటనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎలా ప్రభావితం చేసిందో తెలిసిందే. 16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కాంతార బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీని ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 కోసం 150 కోట్లు ఖర్చు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గూఢాచారి చిత్రం 6 కోట్ల బడ్జెట్ తో మొదలై స్పై థ్రిల్లర్ గా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దాని సీక్వెల్ గూఢాచారి 2ను అంతర్జాతీయ ప్రమాణాలతో సుమారుగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. తక్కువ బడ్జెట్ సినిమాల స్థాయిని ఇలా వందల కోట్ల ప్రాజెక్టులుగా మార్చడం అనేది టాలీవుడ్ స్థాయిని విశ్వవ్యాప్తం చేయడంలో ఓ భాగంగా పరిగణించవచ్చు. అలాగే భక్తి, పౌరాణిక ఇతివృత్తాలతో వచ్చిన హనుమాన్ వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీని కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ ను 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది చిన్న బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని, నిర్మాతల ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఇలా భారీ బడ్జెట్ ను కేటాయించడం అన్నది మేకర్స్ ఎంతటి రిస్క్ తీసుకుంటున్నారో తెలియజేస్తూ ఉంది. ఇలాంటి భారీ పెట్టుబడులు చిత్ర నిర్మాణంలో సాంకేతికత, కథ విస్తరణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టం చేస్తూ ఉన్నాయి. చివరిగా సీక్వెల్స్ కోసం వెచ్చిస్తున్న భారీ మొత్తాలు సినిమా మేకింగ్ లో వస్తున్న మార్పులను సూచిస్తూ ఉన్నాయి. కథ ఎంత బలమైనదైనా దానికి తగిన విజువల్స్, ప్రొడక్షన్ విలువలను తోడు చేస్తే ప్రేక్షకులు ఏ స్థాయికైనా ఆదరిస్తారని మేకర్స్ భావిస్తూ ఉన్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రయాణం భారతీయ సినిమాలను గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టే దిశగా సాగుతోందని చెప్పొచ్చు.